ఉక్రెయిన్ మరోసారి రష్యా రాజధాని మాస్కోపై భారీ డ్రోన్ దాడికి పాల్పడింది. సోమవారం తెల్లవారుజామున మాస్కో నగరం వైపు వరుసగా డ్రోన్లు దూసుకువచ్చాయి. వాటిని రష్యా వైమానిక రక్షణ వ్యవస్థలు గుర్తించి ఒక్కొక్కటిగా కూల్చివేసినట్లు మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ వెల్లడించారు. రాజధానిని లక్ష్యంగా చేసుకుని వచ్చిన దాదాపు 60 డ్రోన్లను నిర్వీర్యం చేశామని తెలిపారు. ఈ డ్రోన్ ముప్పు కారణంగా మాస్కోలోని షెరెమెత్యెవో, డొమ్ డెడోవో, జ్నుక్నోవో, జుకోవోస్కీ అనే 4 ప్రధాన విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలను వెంటనే నిలిపివేశారు. గగనతల భద్రతను దృష్టిలో పెట్టుకుని వందలాది విమానాల టేకాఫ్లు, ల్యాండింగ్లు ఆలస్యమయ్యాయి. కొన్నింటిని ఇతర నగరాలకు మళ్లించారు. ప్రయాణికులు గంటల తరబడి విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు. పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాతే సేవలను పునరుద్ధరించారు. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం మాస్కోతో పాటు దేశంలోని పలు ప్రాంతాలపై ఒకే రాత్రిలో మొత్తం 300కు పైగా డ్రోన్లు ప్రయోగించబడ్డాయి. వాటిలో అత్యధిక డ్రోన్లను గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయని తెలిపింది. అయితే కొన్ని ప్రాంతాల్లో డ్రోన్ శకలాలు పడడంతో భవనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. అత్యవసర బృందాలు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. గత కొన్ని నెలలుగా ఉక్రెయిన్ తన డ్రోన్ దాడుల వ్యూహాన్ని మరింత విస్తరించింది. చమురు శుద్ధి కేంద్రాలు, ఆయుధ తయారీ కేంద్రాలు, సైనిక స్థావరాలు, ఎయిర్ బేస్లతో పాటు ఇప్పుడు రాజధాని మాస్కోనే లక్ష్యంగా చేసుకుంటుంది. రష్యా లోపల భద్రతా వ్యవస్థలకు సవాల్ విసరడమే ఉక్రెయిన్ వ్యూహంగా విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు రష్యా కూడా ఉక్రెయిన్పై క్షిపణి, డ్రోన్ దాడులను మరింత తీవ్రతరం చేసింది. ఇటీవల కీవ్తో పాటు కార్కివ్, ఒడెస్సా, డిప్ట్రో వంటి నగరాలపై భారీ దాడులు జరగడంతో అనేక మంది పౌరులు మృతి చెందారు. ఇరు దేశాలు ఒకదానిపై మరొకటి వరుసగా డ్రోన్ దాడులు చేయడంతో యుద్ధం కొత్త దశలోకి వెళ్ళినట్లు అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. శాంతి చర్చలపై అప్పుడప్పుడు చర్చలు వినిపిస్తున్నప్పటికీ భూమిపై మాత్రం యుద్ధం మరింత ఉధృతంగా సాగుతుంది. రాజధాని మాస్కోపై వరుస డ్రోన్ దాడులు జరగడం రష్యాకు ప్రతిష్టాత్మక సవాల్గా మారగా దీనికి రష్యా మరింత తీవ్ర స్థాయిలో ప్రతిస్పందించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో రాబోయే రోజుల్లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరింత ప్రమాదకర దశకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.